లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనం. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. చాలు. 8వ వచనం నుండి 11వ వచనం వరకు మనం గమనించినప్పుడు, పిల్లరా, దేవదూతలు పరలోకము నుండి దిగి వచ్చి ప్రచారము చేస్తున్నారు, ప్రకటిస్తున్నారు. ఏమని? రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. దేవునికి స్తోత్రం. దేవదూతలు ప్రచురం చేస్తున్నారు. కేర్లెస్ అంటే మనం కేవలం కొన్ని పాటలు పాడి ఆనందించడం కాదు, నాట్యపడడం కాదు. యాక్చువల్లీ అసలు నియమం ఏంటంటే ప్రభువు మీకోసం పుట్టినాడు అని జ్ఞాపకం చేసుకోవడం, ప్రజలకి తెలియజేయడం. మీరు చూసారా, కొంతమంది ఫీల్ అవుతారు, ఇబ్బంది ఫీల్ అవుతారు. ఏంటండి నైట్ టైం వచ్చి వీళ్ళు ఇది గోల చేస్తున్నదండి. కానీ నిజానికి వారు గోల అనుకుంటారు, వాళ్ళకి అది గోల, కానీ మనకది నిజానికి వారికి కూడా అది ఆనందకరమైన విషయం, సంతోషకరమైన విషయం. ఎందుకంటే ప్రజలందరికీ కలగము అనే పదాన్ని వాడాడు. కేవలం యూదులకే లేకపోతే ఇశ్రాయేలు ప్రజలకి అని చెప్పలే, ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానమును నేను మీకు. ఈ కేర్లెస్ అనేది ఎవరు చేశారు? మొదటి గ్రూప్ ఎవరంటే దేవదూతలు. దేవుని స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఒక దేవదూత వచ్చి యేసుక్రీస్తు ప్రభువును గుర్చిన సువర్తమానమును ప్రకటించినప్పుడు, ఆ దూత ప్రకటించు తెలియజేసిన తర్వాత ఆకాశమునకు ఆరోహణమవుచుండగా వెంటనే పరలోక రాజ్యముల దేవదూతల సమూహం అంతా కూడా దిగి వచ్చారు. ఆ దూతతో కూడా ఉండి 13-14 వచనములో, వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవునికి స్తోత్రము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు చేయాలి? ఎందుకు చేస్తున్నారు? మీరు గమనించండి. ఒక్క దూత అంటే మొదటి దూత గాబ్రియేలు దూత, ఆ గాబ్రియేలు దూతతో పాటు పరలోక సైన్య సమూహం అన్న. అబ్బా, దేవునికి స్తోత్రం. ఒకవేళ మనం క్యాలెస్ అని పెడితే ఎవరెవరు వస్తారు? ముందుగా చెప్పండి, మేము ఆటోలు ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాత ఎవరో ఒకరు ఫోన్ చేసి నేను వస్తాను పాస్టర్ గారు, నేను ఒక్కరే వస్తాను పాస్టర్ గారు, ఎందుకంటే మాకు ఇప్పుడు పని ఉంది కాబట్టి ఇంట్లో ఉంటాను, మా ఇంట్లో ఇద్దరే వస్తాం పాస్టర్ గారు. ఓకే, అందరూ వస్తామండి. మరి కొంతమంది వాళ్ళ ఇంట్లో కాకుండా వాళ్ళ యొక్క ఇంటికి వచ్చిన రిలేటివ్ కూడా పాస్టర్ గారు నాతో పాటు ఇంకోళ్ళు ఉన్నారండి, దేశకొస్తామన్న వాళ్ళు కొందరు ఉంటారు. ఈ విధంగా ఉన్నారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? పరలోక రాజ్య సైన్య సమూహం అంతా దిగి వచ్చేసింది. ప్రభుకి స్తోత్రం. సైన్య సమూహం అంతా దిగి వచ్చి యేసు క్రీస్తును గూర్చి వారు పాటలు పాడుచు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి, అంటే యేసు క్రీస్తు యొక్క జననము తండ్రి అయిన దేవునికి మహిమ. ఆయన యొక్క జననము భూమి మీద ఆయనకు ఇష్టలైన వారికి సమాధానం. ప్రభుకి స్తోత్రం. పిల్లరా, అందుకు క్యారెల్ చేశారు. మనం ఆనందించింది కాదు, కానీ మనకున్న క్యారెల్స్ ఎలా ఉంటాయి తెలుసా? మనం వాళ్ళ ఇంటికి వెళ్తే సరిగ్గా కేక్లు పెట్టారా? పెట్టలేదు. సమాసాలు ఏమైనా పెట్టి ఏంటండి ఎప్పటికన్నా ఈ మేరీ బిస్కెట్ పెట్టేస్తున్నారండి. ఎక్కడికి వెళ్ళి ఏంటి ఏదో మిక్సర్ మామూలుగా తీసుకొచ్చి పెడతాం, లేదా ఏం లేదు. ఇలాగే ఒక ఆమె క్రిస్మస్ జరుగుతుంది, ఇలాగే క్యారల్ జరుగుతుందట. అక్కడికి వెళ్ళారు, అందరూ వెళ్ళారంటే. అందరూ వెళ్తుంటే మాత్రం పాస్టర్ గారు కొత్తగా అక్కడికి వచ్చారు. కొన్ని చర్చెస్లో పాస్టర్లు మార్చేస్తుంటారు కదా. సో కొత్తగా ఒక పాస్టర్ గారు వచ్చారు, అందరూ ఇంటికి వెళ్ళారంట. కానీ ఒక ఇంటికి వెళ్ళేటప్పటికి వెళ్ళకుండా అందరూ ఆగిపోయి పాస్టర్ గారు మీరే వెళ్ళమని చెప్పారు. పాస్టర్ గారితో పాటు కొద్దిమంది మాత్రం వెళ్ళారు. ఏంటండి అన్ని ఇంటికి అందరూ వచ్చారు, ఈ ఇంటికి వచ్చినప్పుడు మీరు రావట్లేదండి అంటే ఎవరేం మాట్లాడటంలే. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రార్థన జరిగింది, పాట పాడారు, జయంతి శుభవచనం పలికిన తర్వాత ప్రార్థన చేసి వెళ్ళిపోతుండగా పాస్టర్ గారు ఆగండి ఆగండి అని చెప్పేసి ఆపేసి
ఇది ఏ కాలం? చలికాలం. మంచి ఫ్రిడ్జ్కి వెళ్ళి ఫ్రిడ్జ్ వాటర్ గ్లాస్ తీసుకొచ్చి చల్లటి నీళ్ళు ఇచ్చి మాస్టర్ గారు తాగండి అని ఇచ్చారు. అమ్మ ఈ టైంలో మీరు టీ కానీ ఎందుకు వేడిగా ఉంటే బాగుంటుంది, టీ కానీ కాఫీ కానీ పెడితే బాగుంటుంది, ఏటమ్మా చల్లని. మాస్టర్ గారు అది కాదండి నా పాయింట్, నాకు ఆశీర్వాదం రావాలి. నాకు ఆశీర్వాదం రావాలంటే నా పేరట ఎవడైనా సరే మీ ఇంటికి ఎవరైనా వస్తే గిన్నెటి చల్లి నీరు ఇవ్వమని బైబిల్లో ఉంది. అందుకే పాస్టర్ గారు టీ ఇవ్వలేనా, నేను కాఫీ పెట్టలేనా, ఆ మాత్రం లేదు నాకు లేదా, ప్రభు ఇచ్చాడు. కానీ ఉద్దేశం ఏంటంటే వాక్యానుసారంగా చల్లటి నీరు. ఆ పాస్టర్ గారు మహా తెలివి కలిగింది. అమ్మ బాగుంది కానీ మిగతా బ్రేక్స్ అందుకు ఎందుకు రాలేదు, మీ దగ్గరికి వెళ్తే కనీసం ఏమి ఉండదు చల్లనీరు తప్ప అని చెప్పి అందుకు రాలే. సరే పాస్టర్ గారు అమ్మ నీకు దీవెన అంతా పోయిందమ్మా అన్నాడు. రావాల్సిన దీవెన అంతా పోయింది. ఏం పాస్టర్ గారు ఏమైంది? ఏమైందంటే ఏమంటున్నామా, అసలు నువ్వు చేసింది వాక్యానుసారంగా కాదని. వాక్యానుసారం కాకపోవడం ఏంటి, అసలు చల్లటి నీరు ఇవ్వడం ఉంది కదా, చల్లటి నీరు ఇవ్వని చెప్పాడు కానీ గిన్నెట్టి చల్లటి నీరు అని చెప్పాడు కానీ గ్లాసుటి చల్లటి నీరు అని చెప్పలేదు కదా. సో నువ్వు గిన్నెతో ఇవ్వకుండా గ్లాసుతో ఇచ్చావు, అందుకని నీకు ఇవ్వనంతా పోయింది. మరి అంతే కదా. దేనికోసం చెప్పాడు, ఎందుకు చెప్పాడు అనే విషయాన్ని చాలా మందికి కొన్ని విషయాలు అర్థం కాక అక్షరాన్ని మాత్రం పట్టుకొని తిరుగుతూ అనేక మంది సత్యము నుండి తప్పిపోతున్నారు. ఓకే, ప్రభుకి స్తోత్రం చెప్తాను. సో క్యారల్స్ గురించి నేను చెప్పాను, చేయాలా? ఇప్పుడు యేసు పుట్టాడని ప్రజలకి సందేశము తెలియజేయాలా చేయకూడదా? తెలియజేయాలి, అందుకే చేశారు. ఇంకో మాట, వాళ్ళ రాత్రికాల సమయంలో చేశారు కాబట్టి మనం రాత్రి వెళుతున్నాం, కానీ నిజానికి మనం పగలు కూడా చేయాలి. చేయకూడదా? యేసు పుట్టాడని రాత్రే ప్రకటించాలని ఉందా? మనం పగలు కూడా చేయాలి. ఓకే, ఇప్పుడు క్రిస్మస్ పండుగ చేయాలా చేయకూడదు? అక్కడికి వచ్చాం. క్రిస్మస్ అనగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టిన రోజు. అంటే మరో విధంగా చెప్పాలంటే ఏ దినం? పుట్టిన అది పుట్టినరోజు. పుట్టినరోజు పుట్టినరోజు ఇప్పుడు చేయాలి. ఎవరు పుట్టినరోజు? యేసు ప్రభు పుట్టినరోజు. నీవు పుట్టావు, నువ్వు జన్మించావు, కానీ నీ జననం మూలముగా నీ కుటుంబానికి కూడా మేలు కలుగుతుందో లేదో తెలియదు. నీ పుట్టిన మూలముగా నీ తల్లిదండ్రులకు అసలు మేలు కలుగుతుందో తెలియదు. నీ పుట్టుక మూలముగా నీ తల్లిదండ్రులకు ఆనందము కలుగుతుందో లేదో తెలియదు. నీ పెళ్ళి అయిన తర్వాత నీ భర్తకు కానీ నీ భార్యకు కానీ అసలు ఆనందము కలిగిస్తున్నావో లేదో ఎవరికి తెలియదు. ఒకవేళ నీ పుట్టినా నీకు నీ కుటుంబానికి మాత్రం పరిమితమై అందులోనే మాత్రము సరిహద్దు లోపల నువ్వు ఉండిపోయావు. అయినా నీ కుటుంబ సభ్యులు నిన్ను గురించి జన్మదినాలు చేసుకుంటున్నారు. ఇప్పుడే మీకు చదివించాను లేఖన భాగం నుండి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన ప్రభుకు స్తోత్రం చెప్తామా గట్టిగా హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననము ఒకరికి కాదు, ఇద్దరికి కాదు, ఒక కుటుంబానికి కాదు, ఒక జనాంగానికి కాదు, ఒక దేశానికి కాదు, సర్వ మానవులకు సంతోషము కలిగించేది. యేసుక్రీస్తు ప్రభు పుడితే దేవదూతలు వచ్చి ఆనందించారు, పండగ చేసుకున్నారు. అందుకే క్యారల్ చేశారు. ఈ క్యారల్ గురించి ఇంకొక మాట రాయబడింది. వీళ్ళు వెళ్ళారు, ఎవరు? గొర్రెల కాపర్లు. అసలు ఉన్నది ఉన్నట్టుగా అసలే దూత చెప్పింది కరెక్టా కాదా అని చెప్పేసి వాళ్ళు వెళ్ళి చూసినప్పటికీ ఎగ్జాక్ట్గా దేవదూత చెప్పినట్టుగానే అక్కడ ఆ శిశువును చూశారు, ఆనందించి వాళ్ళు ఏం చేశారట? బైబిల్లో ఒక మాట రాయబడింది. ఆనందించిన తర్వాత ఏం చేశారు? అయితే వారు చూచి 17వ వచనములో ఈ శిశువుని గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము ఏం చేస్తున్నారు? యేసు పుట్టాడండి, యేసు అంటే రక్షకుడు పుట్టాడని చెప్పి గొర్రెల కాపలు అందరూ కూడా ఏం చేస్తున్నారు? అందరికీ. ఇప్పుడు ఇది చేసింది పగలా రాత్రా? దేవదూతలు చెప్పిందేమో రాత్రి, గొర్రెల కాపలు చెప్పింది మాత్రం పగలు. ఓకే, సో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జననము సర్వ మానవులకు అది విమోచన కలిగించేది. అందుకే ఇదే లూకా సువార్తలో యేసుక్రీస్తు ప్రభువును పేరు పెట్టడానికి తీసుకెళ్ళారు కదా. పేరు పెట్టడానికి 8వ దినాన్ని తీసుకెళ్ళినప్పుడు ఆయన 8వ దినాన్ని సున్నతి చేసి పేరు పెట్టడానికి తీసుకెళ్ళిన ఆ దినం ముందు
ఒక వ్యక్తి అక్కడ ఆత్మవశుడై ఉండి పరిశుద్ధాత్మ ద్వారా సిమియోని అనే ఒక ప్రవక్త ఆ మందిరంలోనికి నడిపించబట్టి అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చిన తర్వాత జరిగిన విషయం ఏంటి, ఈయన ఏం చేస్తున్నాడో చూద్దాం. 28వ వచనం, 2వ అధ్యాయంలో 28వ వచనం నుండి. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమే జరిగించుటకు తల్లిదండ్రులు శిశువుని యేసుని దేవాలయంలో తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయన చేతులతో ఆయనని ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లా నేను నాథా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. దేవునికి స్తోత్రం. సకల ప్రజల ఎదుట నీవు నియమించున్న, ఏర్పాటు చేసిన, సిద్ధపరచున్న రక్షణ నేను నా కన్నులారా చూశా. యేసు ఎవరు తెలుసా? అన్యజనులకు వెలుగు, ఇశ్రాయేలు ప్రజలకి మహిమ. ప్రభుకు స్తోత్రం. ఒక ముసలి ఆయన పండుగ చేసుకుంటున్నాడు. ఎవరు పుట్టినప్పుడు? యేసు ప్రభు పుట్టి అప్పటికే 8 అతనికి అప్పటికి ఇంకా బయలుపరచబడలేదు. కానీ మందిరానికి వచ్చినప్పుడు మాత్రం పరిశుద్ధాత్మ దేవుడు అతన్ని మందిరానికి ప్రేరేపించి తీసుకురాగా 8వ దినాన్ని ఆయనకు సున్నతి చేసి పేరు పెట్టిన ఆ దినమందు యేసుక్రీస్తు శిశువు ఉంటుండగా అతను తన చేతులతో ఎత్తుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ప్రైజ్ ది లార్డ్. ఏమి జరగకుండానే జరగబోచున్న వాటిని గురించి ఆలోచిస్తూ ప్రభువును మహిమపరిచాడు ఆయన. ఏం జరగలే. ఇంకా రక్షణ ప్రణాళిక నెరవేర్చబడనే లేదు. ఇంకా యేసు ప్రభువు కల్వరి శిలువలో బలియాగముగా చేయబడలేదు. యేసు ప్రభువు ఇంకనూ కొరడ దెబ్బను అనుభవించడం లేదు. యేసు ప్రభువు శిలువలో తన ప్రాణం ఇంకా పెట్టలేదు. యేసు ప్రభు రక్తం ద్వారా ప్రజలకు ఇంకా పాప విమోచన అసలు కలగలేదు. కేవలం అప్పటికైనా శిశువుగాను మాత్రం ఉన్నాడు. కానీ జరగబోచున్నాక గొప్ప కార్యాన్ని గురించి, దేవుని కార్యాన్ని చూసి ఆయన పుట్టినందుకు ఆయన చేత పట్టుకొని ఎత్తుకొని దేవునికి స్తుతిస్తున్నాడు. ప్రభువా, నువ్వు సర్వ అన్యజనులందరికీ కూడా వెలుగును కలుగజేశావు, నీ ప్రజలైన ఇశ్రాయేలులకు నువ్వు మహిమను కలుగజేశావు కనుక నీకు స్తోత్రం అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య జననం సర్వ మానవులకు ఆశీర్వాదం. యేసయ్య జననం సర్వ మానవులకు రక్షణ ద్వారాలు తెరవబడడం ప్రారంభమై. ఆనందించాలా? ఇంట్లో మగలు పుట్టిన కొంతమంది ఆనందిస్తారు. మాకు ఆడపిల్లలు ఉన్నారండి, మగబిడ్డలు కావాలని మగబిడ్డలు పుడితే కొంతమంది ఆనందిస్తారు. ఈ మధ్యన చూస్తూ వార్తలో కూడా విన్నాను. తెలంగాణకి సంబంధించిన రాష్ట్రాల్లో ఒక జిల్లాలో ఆడలు పుడితే వాళ్ళ పండగ, మగవాళ్ళు పుడితే కొంతమంది పండుగ చేసుకుంటారు. కానీ ఆడవాళ్ళు పుడితే వాళ్ళకి పండుగ. ఏంటి పండుగ? ఎవరు పుట్టారు తెలుసా? మీరేమనుకుంటారు? ఇంట్లో ఉన్న వాళ్ళు ఆనందిస్తారు అనుకుంటున్నారా? కాదు, నేను వార్త చూశాను, న్యూస్లో చూశాను. మొత్తం ఊరోళ్ళందరూ కూడా ఆనందించి పండుగ చేసుకుంటారంట. ఊర్లో కనీసం ఒక 50 ఇల్లు లేదా 70 ఇల్లు లేదా 100 ఇల్లు ఉంది అనుకోండి. అక్కడ ఉన్న ఇల్లంతా కూడా ఊరోళ్ళందరూ కూడా ఆనందిస్తారట. ఎవరు పుడితే? ఆడపిల్ల పుడితే. వాళ్ళ ఉద్దేశం ఏం తెలుసా? ఎవరు పుట్టారు తెలుసా? ఆడపిల్ల కాదు, మహాలక్ష్మి పుట్టారు. అందుకు వాళ్ళ సంతోషం. ప్రేమను దేవుని బిడ్డలారా, కొందరు మగవాళ్ళు పుడితే ఆనందిస్తారు, కొంతమంది ఇప్పుడు చెప్పాను కదా ఆడవాళ్ళు పుస్తే ఆనందిస్తున్నారు. నేను చెప్పినందుకు ఒకటే, నీ ద్వారా అసలు నీ కుటుంబానికి మేలు కలుగుతుందో లేదో నిన్ను బట్టి ప్రజలు ఆనందిస్తే, సర్వలోకానికి విమోచించగలిగిన వాడు రక్షకుడు పుడితే ఆనందించాలా? ఆనందించకూడదా? పండగ చేయాలా? చేయకూడదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు కాకపోతే మనం ఎక్కడ ఆనందించాలి? పండగ చేసినప్పుడు ప్రభువునందు ఆనందించాలి. ఆయన ఆ పండగ చేసినప్పుడు ఆయనను మాత్రం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ పండగ చేసినప్పుడు ఆయన గూర్చి మాత్రం పాడాలి, ఆయన గూర్చి మాత్రం స్తుతించాలి, ఆయనను గూర్చి మాత్రం మనం ప్రచురం చేయాలి. ప్రభువుకు స్తోత్రం. కొత్త నిబంధనలో మరలా గలతీ పత్రికలో ఒక మాట, గలతీ పత్రికలో 4వ అధ్యాయం,
చూద్దాం. గలతీ పత్రిక 4వ అధ్యాయం 10-11 వచనం. మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుచున్నాను. ఇది 11వ వచనములో ఆయన స్పష్టంగా ఏ మాట తెలియజేసినట్టంటే 10వ వచనంలో మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయం నేను పడిన కష్టం వ్యర్థమైపోనేమో అని మిమ్మల్ని గూర్చి భయపడుచున్నాను. దేనికోసం మాట్లాడేది ఇక్కడ పౌలు? పరిశుద్ధాత్మ ద్వారా పౌలు దేని గురించి మాట్లాడుతున్నాడంటే పండుగల గురించి మాట్లాడాడు, దినాల గురించి మాట్లాడుతున్నాడు, సంవత్సరాల గురించి మాట్లాడుతున్నాడు. నాకు కొద్దిగా మీరు ఇవన్నీ ఆచరిస్తున్నారు కదా. ఎవరు ఆచరిస్తున్నారు? గలాతీలో ఉన్న సంఘస్థులందరూ కూడా వీటిని ఆచరిస్తున్నారు. దినాలు ఆచరిస్తున్నారు, నెలలు ఆచరిస్తున్నారు, పండుగలు ఆచరిస్తున్నారు, సంవత్సరాల గురించి కూడా ఆచరిస్తున్నారు. అందుకే మీ విషయంలో నేను భయపడుచున్నాను అన్నాడు. అంటే చేయాలా చేయకూడదని చెప్తున్నాడా? ఈ వచనం చూస్తుంటే ఎలా ఉంది చెప్పు. ఆచరించకూడదు అనే పదం అంతే కదా. కానీ ప్రతి వాక్యాన్ని మనం చదవడానికి వెళ్తున్నప్పుడు గమనించండి, ఒక్క పదాన్ని ఎన్నడూ కూడా చూసి ఇదే అనుకోవద్దు. ఆ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు పై భాగంలో ఏం చెప్పాడు, కింద ఏం చెప్పాడు, వాటిని కూడా మనం చదవాలి. ఎగ్జాంపుల్గా ఆమోసు గ్రంథంలో 5వ అధ్యాయము 21వ వచనం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 21వ వచనం. అలాగే 6వ అధ్యాయము 5వ వచనం నుండి కూడా చదవాలి. ముందు ఇది చదవండి. 5:21. మీ పండుగ దినములను నేను అసహించుకుంటున్నాను. వినండి అందరూ జాగ్రత్తగా. మీ పండుగ దినములను నేను అసహించుకుంటున్నాను, వాటిని నీచంగా ఎంచుకుంటున్నాను. మీ వ్రత దినముల్లో కలుగు వార్తలు నేను ఆగ్రహింపనలను నాకు దహన బలులు నైవేద్యములు మీరు నాకు అసలు ఒక్క మాట చెప్పాలంటే మీకు మీ పండుగలన్నీ నాకు ఏమీ అవసరం లేదన్నాడు. వింటున్నావా? మీ పండుగలన్నీ మాకు ఏమీ అవసరం లేదన్నాడు. కానీ ఎందుకన్నాడు? ఇంతకు ముందు నిర్గమకాండం 23వ అధ్యాయంలో, లేవీకాండం 23వ అధ్యాయంలో మీకు చెప్పాను, సంవత్సరానికి 3 మార్లు తప్పకుండా వారు పండగ. ఇక్కడికి వచ్చినప్పటికీ ఆమోసు గ్రంథంలో ప్రవక్త ఆమోసు ద్వారా దేవుడు ఏమంటాడంటే మీ పండుగలు నాకు ఏమీ అవసరం లేదు అన్నాడు. ఎందుకన్నాడు దేవుడు? చేయమని చెప్పిన దేవుడు ఇప్పుడు ఎందుకు అంటున్నాడు వద్దని? వాటికి కారణాలు కూడా ఉన్నాయి నాన్న. ఎందుకు చేయదన్నాడు కూడా దానికి కారణం అంటారు. పిల్లలు తప్పు చేశారు అనుకోండి, ఒక్కొక్కసారి పేరెంట్స్ వాళ్ళని ఏం చేస్తారు? కొడతారు. పిల్లలు తప్పు చేశారు అనుకోండి, పేరెంట్స్ ఇంకేం చేస్తారు? వీడికి భోజనం పెట్టొద్దు అంటాడు. భోజనము పెట్టొద్దని కోపంతో చెప్పాడు, కానీ భోజనము పెట్టకూడదని దీని అర్థము కాదు. ఎప్పుడు చెప్పాడు? ఎందుకు చెప్పాడు? కోపంతో ఉన్నాడు అందుకు చెప్పాడు. ఆ టైం అయిపోయిన తర్వాత మరి ముందు నుండి పుట్టుక నుండి సంవత్సరం మనం అనుకుందాం, 6 months నుండి లేదా 1 year నుండి తనకు భోజనం స్టార్ట్ అవుద్ది. భోజనం చేయడం వచ్చాడు. ఎప్పుడైనా భోజనం పెట్టొద్దు అన్నాడా? అనలేదే. మరి ఇప్పుడు ఎందుకు అసలు అన్నాడు అంటే సంథింగ్ ఏదో జరిగింది, ఏదో ఒక తప్పు పని అక్కడ జరిగింది, లేకపోతే చేయకూడని పని చేశాడు. అందుకు కోపం వచ్చేయమన్నాడంటే ఆ పండుగ దేవుడు చెప్పింది అదే. ఇశ్రాయేలు ప్రజలు నీతి న్యాయాన్ని అనుసరించకుండా పండుగలు మాత్రం చేసుకుంటున్నారు, దైవ భయం లేకుండా పండుగలు. అందుకు దేవుడు అన్నాడు మీ పండుగలు ఎవరికి కావాలయ్యా, నీ పండుగలు అంటే నాకు అసహ్యంగా ఉందని చెప్పాడు. అంతేకాని చేయకూడదని దాని అర్థము కాదు. నువ్వు సరిగ్గా ఉండి చేయి, అది పాయింట్. ఓకే, ప్రభుకు స్తోత్రం చెప్తారు ఒకసారి. అంతేకాదు ఇక 6వ అధ్యాయం 5వ వచనానికి వెళితే అక్కడ కూడా ఏమంటే ఈ స్వరమండలంతో అంటే మ్యూజిక్ అన్నమాట, సంగీతం. పిచ్చి పాటలు పాడుచు. మరి పాటలు పాడుతున్నారు ఎందుకు? పిచ్చి పాటలు పాడుతున్నారు, పిచ్చి వాయిద్యాలు వాయిస్తున్నారు. అందుకే కదా చర్చ్ క్రైస్ట్ వాళ్ళు అసలు వాయిద్యం ఉండకూడదు అంటారు. ఈ వచనాన్ని చూసి, ఎందుకంటే తరఫీ తీసుకునే ట్రైనింగ్ చేశాను నేను అక్కడే, నాకు తెలుసు బైబిల్ ట్రైనింగ్ చేశాను అక్కడ, కాబట్టి ఇదే వచనాలు చూపిస్తారు. 2 వచనాలు వాళ్ళు చూపిస్తారు. ఇంకా కొలస్సీ రాసిన పత్రికలు 3వ అధ్యాయం 16వ వచనం నుండి, అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం నుండి మనం చదివితే అక్కడ మనం ప్రభువును ఆరాధించవలసింది ఎలాగంటే మీ హృదయములో దేవునికి కృతజ్ఞతాస్తుతులని, మీ హృదయములో దేవునికి స్తుతించాలని పదం రాయబడి ఉంటారు.
మీ హృదయంలో దేవుని గురించి గానం చేయొచ్చు. మీ హృదయంలో దేవుని గురించి గానం చేయాలి. అందుకే ఈ వచనాలు చూపించేయమంటారంటే మీరు భౌతికమైన ఈ యొక్క ఏంటది వాయిద్యాలు వాయించకూడదు. దేన్ని చూపిస్తాడు? మళ్ళీ ఇదే వచనం మీకు అక్కడ చూపించాను. ఇప్పుడు ఆమోసు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 5వ వచనం, మీ పాటల ధ్వని నాకు వద్దన్నాడు. అంటే పాటలు పాడొద్దన్నాడు. మరి మీరు ఎందుకు పాడుతున్నారు? ఇది వాయించడం మానేస్తున్నాడు కదా, పాడకూడదు కదా, పాట కూడా పాడకూడదు. అవునంటారా కాదంటారా? మరి నియమ ప్రకారంగా వెళ్తే వాయిద్యాలు వాయించకూడదు అన్నప్పుడు పాటలు కూడా మరి ఏంటి? పాటలు పాడుతున్నాడు, వాయిద్యాలు పాడడం మానేశారేంటి? రెండు మానేయాలి. సందర్భాన్ని బట్టి చెప్పాడు అక్కడ. ఈ అధ్యాయంతో చదవండి. ఓకే, అదే విధంగా ఇక్కడ గలతీ రాసిన పత్రికలో మీకు జస్ట్ క్లారిఫై చేయడానికి వచనం చూపించాను. గలతీ పత్రికలో ఏమంటున్నాడంటే, మీరు దినములను, మాసములను, సంవత్సరములను, పండుగలను ఆచరిస్తున్నారు కనుక మీ విషయమై నేను పడిన ప్రయాస వ్యర్థమైపోనేమో అని భయపడుచున్నాను అన్నాడు. ఎవరి గురించి మాట్లాడాడు? ఎందుకు మాట్లాడాడు? ఈ వచనం చదువుతుండగా, గలతీ పత్రిక చదువుతుంటే, ఆయన బాబు చేయకూడదేమో, నేను మాట్లాడుతున్నందుకు కూడా గమనించండి, ఏవో పండుగల గురించి మాట్లాడలేదు నేను. దేనికోసం చెప్పాలి? క్రిస్మస్ పండుగ గురించి చేయాలా? చేయకూడదు. మరి పండుగ చేసుకుంటున్నారు కదా, మనం చేసుకుంటున్నాం కదా, చేసుకుంటున్నప్పుడు చేయాలా చేయకూడదా? అదే ఇప్పుడు ప్రశ్న కదా, దానికి జవాబు మనం చూస్తున్నాం. అసలు ఇక్కడ చేయవద్దని ఎవరితో చెప్తున్నాడు ఆయన? ఏం చేయొద్దు అన్నాడు. అందుకే అది అర్థం అవ్వాలంటే పై వచనానికి మనం వెళ్ళాలి. పై వచనంలో 8వ వచనానికి మనం వెళ్ళిపోతే 8, 9 వచనం ఏమన్నాడంటే, ఆ కాలమందు అయితే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటుంది గాని ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారు మరి విశేషముగా ఎరుగబడిన వారునే ఉన్నారు కనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవి నేను మూల పాఠములు తట్టు మరలా ఎరుగనేలా మునిపొట్టి వాళ్ళ మరలా వాటికి దాసులే ఉండా గోరనేల. అంటే దేనికోసం పౌలు ఇక్కడ తెలియజేస్తున్నాడు? అందరూ నా వైపు చూస్తూ వినాలి, జాగ్రత్త వినాలి. జీవితంలో మరి అన్నాడు కూడా కన్ఫ్యూజన్ అనేది రాకూడదు మీకు. అర్థమైందా? ఎవడో కొత్తగా ఇంకోటి వచ్చి బోధిస్తాడు, ఆయన చెప్పింది కరెక్ట్ అంటే మీ మైండ్ కన్ఫ్యూజన్ చేసుకోవద్దు. ఇక్కడ దేని గురించి చెప్పాడు తెలుసా? 8వ వచనం చూస్తే, నేను మళ్ళీ చెప్తాను, ఆ కాలమందు అయితే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి. ఆ టైంలో మీరు దినాలు, ఆ టైంలో మీరు నెలలు, ఆ కాలంలో మీరు సంవత్సరాలు, అనగా రకరకాల అన్యులకు సంబంధించిన పండుగలన్నీ మీరు చేశారు కనుక ఒకవేళ అందులోనికి మరలా తిరిగి వెళ్ళిపోతారేమో అని నేను భయముతో విషయం చెప్తున్నాను అన్నాడు. ఇప్పుడు ఇక్కడ చేయవద్దు అని చెప్తుంది ఏ పండగ? అది బుర్రకెక్కుతుందా? బుర్రకెక్కుతుందా? పండుగ చేయొద్దని చెప్పింది దేని గురించి? ఆ కాలం ముందు చేసిన వాటిని చేయొద్దు అన్నాడు. అదే, కానీ యేసునామములో మనం కూడుకొని ప్రభువును ఆరాధన చేయకూడదు నేను చెప్పలేదు అక్కడ. ప్రియమైన దేవుడి సమాజమా, దేని చేత ఎవరి చేత దయచేసి మోసగించబడవద్దు. ఇఫ్ ఎనీబడి ఎవరైనా వచ్చి మిమ్మల్ని వాక్యం ఎలాగుందంటే వాళ్ళకి నేరుగా ఒక మాట చెప్పండి, రండి మన పాస్టర్ గారి దగ్గరికి వెళ్తాం. నాకేం తెలియదండి, నాకు తెలియదు, మా పాస్టర్ గారి దగ్గరికి వెళ్దామని తీసుకురండి. వాడు రాడు, నాకు తెలుసు. కనుక దేవుని వాక్యంలో ఆయన జన్మ దినాన్ని బట్టి మనము పండుగ ఆచరించడం, ఆనందించడం. ఎందుకంటే అది సర్వలోకానికి రక్షణను కలవజేయగలిగిన మహా దినం అక్కడ ప్రారంభమైంది. పుట్టాడు అంతే, దేవుడికి తీసుకొస్తున్నాం. బిగిన్ అయింది ఇంకా అంతే. ఆనందం, ప్రభువులో ఆనందించాడు. సో చేయొద్దని చెప్పింది దేనికి? అది ఆ కాలం, వాళ్ళ గురించి చెప్పాడు. ఆ మూల పాఠంలోనికి మరలా తిరిగి దాసులు కాకూడదు అని చెప్పాడు. ప్రభుకి స్తోత్రం చెప్తారా? గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు మరో మాట జ్ఞాపకం చేస్తారు, దీన్ని చూసి మనం ముగించుకుందాం. అది కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరు ఏమి చేసినా ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట మాట చేత గాని క్రియ చేత గాని.
అంటే మీరు ఏమి చేసినా ఏం చేయాలట? మీరేమి చేసినానో ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయండి. అంటే మనం చేసిన వాటి ద్వారా దేవునికి మహిమ కలగాలి. స్తోత్రం, హల్లెలూయా. ఓకే, మనం క్రిస్మస్ పండుగ చేసుకుంటాం. ఎవరి పేరిట చేస్తున్నాం? ప్రభు పేరిట మనం చేసిన ప్రతిదీ కూడా తండ్రి అయిన దేవునికి మహిమ కలంగా ఉంటుంది. అది ఆయనకు మహిమ తీసుకొస్తారు. కాకపోతే మనం చేసిన ప్రతి పండుగ కూడా ఎలా ఉండాలి తెలుసా? పులియని రొట్టెల పండుగ ఉండాలి. పులుపు ఏమాత్రం కూడా కలగకూడదు. పులుపు లేకుండా మనం పండుగ చేయాలి. పులుపు అంటే మీకు చెప్పాను కదా, ఆ వచనం కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. మీరు పులిపిండి లేనివారు కనుక క్రొత్త ముద్ద ఒకటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. అంతేగాక క్రీస్తు అని మన పస్కా పశు వధింపబడను గనుక పాతదైన పులిపిండితోనైనను అనగా దుర్మార్గతయు దుష్టత్వమును అని పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును పులియని రొట్టెలతో పండుగ ఆచరించాలి. సత్యమును అనుసరించి పండగ చేయాలి. నీతిని అనుసరించి పండగ చేయాలి. సమాధానము కలిగి ఉండి పండగ చేయాలి. సమాధానం అంటే ఒకరితో ఒకరు సమాధానం కలిగి ఉండాలి. దేవునితో సమాధానం కలిగి ఉండి పండగ చేయాలి. దేవుని స్తోత్రం. ఐక్యత కలిగి ఉండి పండగ చేయాలి. ప్రేమ కలిగి ఉండి పండగ చేయాలి. సో సత్యము, నీతి, న్యాయము, యథార్థత, ప్రేమ, క్షమాపణ, ఐక్యత ఇవి లేకుండా పండగ చేసిన అవన్నీ కూడా వ్యర్థం. దేవుడు అంగీకరించాడు. అవన్నీ కూడా పులిసిన ఇండియన్. అవి లేకుండా ప్రేమ కలిగి మనం అనగా ద్వేషము, కలహము, మచ్చలు, అందుకే ముందుకు చెప్పాను ఇది శరీర సంబంధమైన క్రియలు. ఇవన్నీ మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ప్రభు మాట్లాడుతున్నాడు. ఇవన్నీ మనిషి లోపల నుండి వచ్చి వారిని అపవిత్ర పరుస్తుందని పదాన్ని వాడారు. సో ప్రేమతో మనం పండగ చేయాలి. స్తోత్రం, హల్లెలూయా. ఇంకా ఇక్కడ వరకు తీసుకొచ్చాను కాబట్టి చెట్లు గురించి కూడా మీకు చెప్పాలి. ప్రియులారా, నిజానికి చెట్లు గురించి నాకు తెలియదు అసలు. ఎంతమంది పాస్టర్లు వచ్చి అడిగినా చెట్టు గురించి నాకు తెలియదు. ఈ విషయాన్ని మాత్రం నేనేం చెప్పలేను. ఎందుకంటే నాకు ఏమీ తెలియదు. దేని గురించి తెలియదు? చెట్టు గురించి నాకు తెలియదు. ఎందుకు నాకు తెలియదు అంటే బైబిల్లో దాని గురించి లేదు కాబట్టి. క్రిస్మస్ తాత గురించి కూడా నాకు తెలియదు. అంతే. ఎందుకు తెలియదు? బైబిల్ లేదు కాబట్టి. సో క్రిస్మస్ ట్రీ గురించి కానీ, అలాగే క్రిస్మస్ తాత గురించి కానీ నాకు మాత్రం ఎవరు అడగొద్దు. ఎందుకంటే నాకు తెలియదు. ఎందుకు తెలియదు? బైబిల్లో లేదు. ఈ మామూలుగా కొంతమంది వాళ్ళకి ఏమనిపించిందో ఎలుగు పెట్టారు మనకు తెలియదు. సో అది బైబిల్ లేని వాటిని మనం పెట్టవలసిన అవసరత లేదు. సో పండగ అన్న వెంటనే తప్పకుండా ఆనందించాలి. ఆనందం అన్న వెంటనే అందులో పాటలు ఉంటుంది. ఆనందం అన్న వెంటనే అక్కడ ఇక పిండి వంటలు కూడా ఉంటుంది. కాబట్టి మీరు రకరకాల పిండి వంటలు చేసుకోవచ్చు, ఆనందించవచ్చు. ఓకే, క్రిస్మస్ పండగ అన్న వెంటనే దుస్తులు, కొత్త దుస్తులు, ఓకే, ఇవన్నీ కూడా పండగ ఉంటేనే ఇవన్నీ వస్తుంది. కాబట్టి ఇవన్నీ చేసుకోవచ్చు. కానీ చెట్టు గురించి మాత్రం నాకు తెలియదు. క్రిస్మస్ తాత గురించి నాకు తెలియదు. దాని గురించి ఎవరు అడగరు. ఓకే, స్టార్ కడుతున్నారంటే అది సూచన. దేనికి? నక్షత్రములు చూసి జ్ఞానం వచ్చి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆరాధన చేసి, కాబట్టి దానికి సాదృశ్యంగా ఉంది. ఓకే, దట్స్ గుడ్. స్టార్ కట్టుకోవచ్చు, డెకరేషన్ పెట్టుకోండి, ఏం చేస్తే చేసుకోండి. కానీ చెట్టు గురించి మాత్రం నాకు తెలియదు. దయచేసి అది ఎవరు పెట్టొద్దు. ఆనందిస్తే, ప్రభువును కనపరిస్తే. అవి కాకుండా మీరు ప్రభువును ఆనందించండి. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభువును గురించి అన్యజనులతో ప్రకటించండి.
ఓకే, హల్లెలూయా. సో 3 రకాల పండుగల గురించి జ్ఞాపకం చేశాను. ఆ పండుగ కొత్త నిబంధనలో కూడా జరుగుతూ, ఆధ్యాత్మిక కోణంలో అది జరుగుతూ వస్తుంది. అలాగే బర్త్డే గురించి మీకు క్లారిఫై చేశాను. తర్వాత వివాహం గురించి మీకు చెప్పాను. అంటే వివాహం కాదు, వెడ్డింగ్ డే ఆర్ మ్యారేజ్ డే గురించి మీకు జ్ఞాపకం చేశాను. అలాగే క్యారల్స్ గురించి చెప్పాను. చివరికి క్రిస్మస్ పండుగ గురించి కూడా చెప్పాను. ఎందుకు చేయవద్దు అని అన్నారో అది కూడా తెలియజేశాను. రైట్, ఈ మాటలో మీ హృదయంలో భద్రపరచుకోండి. ఎవరైనా అడిగితే వారికి జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉండండి. గాడ్ బ్లెస్ యు. ప్రభువును దీవించునుగాక. అందరు కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకోండి. సో పిల్లరా, అందరు కళ్ళు మూసుకుని మనము ఆరాధించుచున్న ప్రతి ఒక్క ఆరాధన దేవునికి మహిమకరంగా ఉండాలి. నీతి సమాధానంతో మనం జరిపించాలి. పరిశుద్ధత కలిగి ప్రభువును మనం పండుగ ఆచరించాలి. మనం ఆరాధన చేస్తున్నది వస్తువుల మీద కాదు, వస్తువులను బట్టి కాదు, కానీ ప్రభువును బట్టి మాత్రం ఆరాధన చేయాలి. ప్రభువును బట్టి మాత్రం మనం ఆనందించాలి. మన ముఖ్యమైన లక్ష్యము ప్రభువే ఉండాలి. అందుకంటాడు, మీరు మాటల చేత కానీ క్రియల చేత కానీ దేని చేత సరే, మీరు ఏమి చేసినా సరే యేసు ప్రభు నామములో తండ్రి అయిన దేవుని మహిమ కొరకే మనం జరిపించాలి. థాంక్యూ లార్డ్, నీకు స్తోత్రం. మహిమ మీకే ఆరోపిస్తున్నాం, గర్వపరుస్తున్నాం. దేవా, నీ యొక్క పరిశుద్ధమైన లేఖనాన్ని, నీ వాక్య సత్యాన్ని ప్రభు అనేక ప్రభు ప్రజల ఎదుట అయినా నీ యొక్క వాక్య సత్యమును ప్రభువులను వారు గ్రహించినట్లుగా సహవదాయ చెందాను. ఇప్పటి వరకు ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో కాలమించమని, భవిష్యత్తులో ఎన్నడూ ఏ మాటలు కూడా ఎవరి చేత దేని చేత మోసగించబడకుండా సత్యము నుండి ప్రభు అయ్యా నైనా తొలగిపోకుండా, నాయన దారి తప్పిపోకుండా సహవాసం. అన్నిటికంటే ముఖ్యంగా పండుగల కంటే ముఖ్యమైన వాడు నీవు కనుక నీవే మాకు పండుగగా మరి చేసుకుంటూ ముందుకు సాగునట్లుగా సహవదాయించు. మహిమ మీరే పొందాలి. యేసయ్య నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభువును దీవించును గాక.